తెలంగాణ రాజకీయాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారి వ్యూహాల ముందు ఎవరు పనికిరారు అనేటువంటి ఒక నానుడి ఉండేది. అంటే ఆయన వ్యూహాలు ముందు రాజకీయ ప్రత్యర్థులు అందరూ కూడా బొక్కబోర్లా పడాల్సిందే అనేటువంటి భావన ఉండేది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలకు ధీటుగా వ్యూహాలు పన్నింది, ఫలితాలు సాధించింది. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఈ వ్యూహాలు పనిచేయటం అనేటువంటిది ఒక కొత్త విషయంగానే అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మిషన్ కంప్లీట్ కాలేదు. ఇంకా మిషన్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుచుకోవడం అనే మిషన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. తాజాగా మరొక మాస్టర్ స్ట్రోక్ లాంటి ఒక నిర్ణయం. అదేంటంటే సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని వారి పిఎస్సి అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఒక నిర్ణయం, ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కూడా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉన్నది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగా అయినటువంటి బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత మహిళల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత బాగా పెరిగింది. దీనిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతుంది. ఎటు తిరిగి గ్యాస్ సిలిండర్కి 500 చొప్పున రాయితీ మీద గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి పథకాన్ని మొదలు పెట్టబోతున్నారు. దాంతోపాటు ఏంటంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కనుక తెలంగాణలో పోటీ చేస్తే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అంటే ఈ విజయ పరంపరని తిరిగి లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందని వారు నిర్ణయం తీసుకోవటం. ఆ ప్రకారం సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పిఎస్సి ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేటువంటిది వ్యూహాత్మకంగా ఒక గొప్ప మూవ్ అని చెప్పాలి. అంటే బీఆర్ఎస్ నిజానికి ఇటువంటి వ్యూహాలు గతంలో పన్నేదో దానికి అంటే ధీటుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతున్నది. అందులో ఇది ఒక తాజాగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు మరొక 3-4 నెలల్లోనే రాబోతున్నాయి. ఈ 3-4 నెలల్లో బీఆర్ఎస్ తిరిగి తన బలాన్ని కూడగట్టుకొని అత్యధికంగా లోక్సభ సీట్లు సాధిస్తుందా అని ప్రశ్నించుకుంటే అది కొంచెం కష్టమేననిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఓటమికి చాలామంది నాయకులు కేసీఆర్ గారి వ్యూహాలే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. క్రింద స్థాయిలో వినపడుతున్నది. ప్రస్తుతం అనేక మున్సిపాలిటీల్లో అదేవిధంగా కార్పొరేషన్స్లో ఆ పార్టీ వీకెన్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. నేడో రేపో చాలా కార్పొరేషన్స్లో అదేవిధంగా మున్సిపాలిటీస్లో అధికార మార్పిడి జరగబోతున్నది. అంటే అత్యధికంగా బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, అక్కడ అధికారం అటు ఇటు తారుమారయ్యే పరిస్థితి కనబడుతుంది. దానివల్ల ఎవరైతే ఓడిపోయారో, ఎమ్మెల్యేలు ఓడిపోయారో వాళ్ళు ఇంకా ఈ 3-4 నెలల్లో గట్టిగా ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం కనపడతారు. కొన్ని నియోజకవర్గాలని వదిలేస్తే చాలా నియోజకవర్గాల్లో ప్రస్తుతం డేలా పడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ మరొక మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే సోనియా గాంధీ గారిని తెలంగాణ నుంచి దించడం. గతంలో ఇందిరాగాంధీ గారు మనందరికీ తెలుసు మెదక్ నుంచి పోటీ చేశారు. మెదక్ నుంచి పోటీ చేసినప్పుడు ఆమెకి భారీ విజయం చేకూరింది. ఆమె మెదక్ నుంచి పోటీ చేసిన తర్వాతే దేశానికి ప్రధాని అయ్యారు. అదంతా ఒక చరిత్ర. అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారికి జనం నీరాజనం పట్టారు. ఇక్కడ మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంటు ప్రజలు. అటువంటి అవకాశం సోనియా గాంధీ గారికి కూడా ఉంటుంది. కానీ సోనియా గాంధీ గారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే మరి అవి ఈసారి లోక్సభకు పోటీ చేస్తారా లేదో మనకు తెలియదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కూడా వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అంటే అక్కడ పార్టీ పరిస్థితి అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీకి. రాహుల్ గాంధీ గారే స్వయంగా ఓడిపోయారు. ఆయన
వైనాడుకి వెళ్లాల్సి వచ్చింది. వైనాడులో ఆయన గెలుపు వల్ల ఆయన ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా ఉండగలిగాడు. అదేవిధంగా సోనియా గాంధీ గారు కనుక అక్కడ పోటీ చేయకపోతే, తెలంగాణలో పోటీ చేస్తే ఆమెకి చాలా కంఫర్ట్గా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ఆమె ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకుంటే రాజ్యసభకు కూడా పంపాలని పిఎస్సి తీర్మానించింది, కాంగ్రెస్ పార్టీ తీర్మానం. ఆ విధంగా లేఖ కూడా రాస్తున్నారు మల్లికార్జున ఖర్గేకి. మరి సోనియా గాంధీ గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఆమె ఒప్పుకుంటారా లేదా చూడాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి అంటే వాళ్ళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మాత్రం ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని మాత్రం చెప్పక తప్పదు.